ప్రొఫెసర్ హరగోపాల్ గురించి నేను మీకు ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. 1969 తెలంగాణ యాజిటేషన్ నుంచి మొదలుకొని ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని ఆశించినటువంటి గొప్ప ప్రొఫెసర్. ఆయన ఉపన్యాసాలు వినడానికి మా చిన్నతనంలో కూడా మేము ఆర్ట్స్ కాలేజీలో మా సబ్జెక్టు కాకపోయినా ఆయన క్లాసులో వెళ్ళి వినేవాళ్ళం. అంత ఉత్తేజభరితమైనటువంటి క్లాసెస్ తీసుకునేవాడు ఆయన. ఆయన ఇప్పటికి కూడా ఏం మాట్లాడినా కూడా ప్రజల గురించి, తెలంగాణ యొక్క అభ్యున్నతి గురించి, విద్యార్థుల అభివృద్ధి గురించి ఆకాంక్షిస్తూనే ప్రసంగిస్తారు. ఆయన ఒక గొప్ప స్వాప్నికుడు. అట్లాంటి ప్రొఫెసరు నిజంగా ఆయన దగ్గర మేము చదువుకోగలగడం మా అదృష్టంగా భావిస్తాం. వారు ఇప్పటికీ కూడా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా ఆయన అభిప్రాయాలు తీసుకుంటే ఆశించిన పద్ధతిలో తెలంగాణ ప్రభుత్వాలు పనిచేయట్లేదనేటువంటి అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అదేవిధంగా యువతకు వాళ్ళు ఏ పద్ధతిలో అయితే పనిచేయాలో, తమ స్వార్థం కొంత ఉన్నా సరే, తమ ప్రయోజనాలు కొంత కాపాడుకున్నా సరే, సమాజం కోసం వాళ్ళు కొంత పనిచేయాల్సిన అవసరం ఉందనేటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తీకరించారు. ఆ ప్రొఫెసర్ గారి దగ్గర నుంచి మనం గతంలో నేర్చుకున్న విషయాలే కాకుండా ఇంకా కూడా నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. అయితే వారిని, యువకులను ఉద్దేశించి ఒక సందేశం ఏమని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా వారిచ్చిన సందేశాన్ని మీకు లక్ష్యం ద్వారా అందిస్తున్నాం. దయచేసి దీన్ని వినండి పూర్తిగా. వారి యొక్క సందేశం ద్వారా మీరు ఇన్స్పైర్ కావాలని, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆశిస్తున్నారు. మీ దిలీప్ కుమార్. యువ మిత్రులకి, ముఖ్యంగా తెలంగాణ యువతకి ఇవాళ మనం ఏం చేయాలి, లేదా గతంలో యువత ఎలాంటి పాత్ర నిర్వహించారు అనేటువంటి సమస్య లేదా సవాలు ఇవాళ మనము ఎదుర్కొంటున్నాం. మానవ చరిత్ర నిర్మాణం అంతా కూడా యువత త్యాగాల మీద, యువత పట్టుదల మీద, యువత ఆకాంక్షల మీద, యువత ఆశయాల మీద ఆధారపడి ఉంటుంది. యువతకి ఇంకా స్వార్థం పూర్తిగా పెరిగి ఉంటుంది. అది ఆదర్శాలు, ఆశయాలు ఉన్నటువంటి కాలం. అది మానవ జీవితంలో అది చాలా అత్యంతమైన విలువైనటువంటి కాలం. అది ఆ కాలంలోనే యువత చాలా త్యాగాలు కూడా చేస్తుంటారు. తమ చుట్టూ ఉండే సమాజాన్ని మార్చాలని, లేదా సమాజంలో ఉన్న సంక్షోభాన్ని అవగాహన చేసుకునే కొరకని నిరంతరంగా ప్రయత్నం చేస్తుంటారు. ముఖ్యంగా ఈ సందర్భంలో భారతదేశ చరిత్రలో మనం చూసినా, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమము, మొన్న జరిగిన ఉద్యమం దాకా మనం చూసిన, ఒక 23 ఏళ్ల వయస్సులో భగత్ సింగ్ తాను ఈ సమాజాన్ని మార్చాలని ఉరికంబానికి నవ్వుతూ ఎక్కాడు. పుస్తకాలు చదువుతూ రమ్మంటే ఉరికంబం వైపు పోయిన ఒక తరం కూడా ఉంది. అది ఒక అత్యున్నతమైనటువంటి త్యాగం. అది 23 ఏళ్లలో పుస్తకాలు రాశాడు. తర్వాత సమాజాన్ని ఇన్స్పైర్ చేశాడు. తాను తన ప్రాణం ఇచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాటలు కూడా, నా ప్రాణత్యాగం వలన సమాజంలో వచ్చేటువంటి మార్పు, అదే ఈ దేశ భవిష్యత్తు నిర్ణయిస్తున్నది. అంత అత్యున్నత త్యాగాలు చేయడానికి అందరూ సిద్ధపడరు. అందుకనే భగత్ సింగ్ను ప్రత్యేకంగా పేర్కొంటాం. కానీ చుట్టూ ఉండే సమాజాన్ని, తన వ్యక్తిగత జీవితాన్ని రెండు ముడివేసుకొని చూడవలసి ఉంటుంది. తెలంగాణ వరకు వస్తే, తెలంగాణకు ఒక ఉద్యమ చరిత్ర ఉంది, దానికి ఒక పోరాట చరిత్ర కూడా ఉంది. మీరు కొమరం భీం లాంటి వాడిని చూస్తే ఆయన దేశమంతా తిరిగి తమ సమస్యలు ఏమిటో, వాటికి అసలు కారణం ఏంటని ఆయన దేశమంతా తిరిగి, అస్సాం అంటే అక్కడ తోటల దాకా వెళ్ళి, టీ గార్డెన్స్కి వెళ్ళి, అక్కడ నుంచి ఆయన తిరిగి వచ్చి తమ అడవి సమస్య గురించి పోరాటం చేశారు. ఇలాంటి సంఘటనలు కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా యువత చాలా కీలకమైన పాత్ర నిర్వహించింది. కానీ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమము 2-3 సార్లు జరిగింది. ముల్కీ గోబ్యాక్ అనేది జరిగింది. తర్వాత 68-69లో జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో 350 మంది దాకా ప్రాణాలు వాళ్ళు త్యాగం చేశారు. మొన్న 2000 నుంచి జరిగిన ఉద్యమం అయితే మన అందరి, ఇప్పుడు బహుశా ఈ వింటున్న వాళ్ళందరూ కూడా, తెలంగాణ యువత అంతా కూడా ఏదో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. యువత ఎందుకంత స్పందించింది అంటే, యువత వాళ్ళు ఆలోచించి ఏమిటంటే, తెలంగాణ సమాజంలో ఉండేటువంటి సమస్యలు, తెలంగాణ సమాజంలో ఏం జరుగుతున్నది అని వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు. రాడికల్ ఉద్యమాలు జరిగాయి, రాడికల్ ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ యువత
తమ గురించి కాకుండా వాళ్ళు మొత్తంగా ఈ తెలంగాణ సమాజంలో ఎందుకు ఇంత హింస, ఎందుకు ఇంత సంక్షోభము, ఎందుకు ఇంత నిరుద్యోగము, ఎందుకు విద్యా వ్యవస్థ ఇలా ఉంది అనే ప్రశ్నలు అడిగినప్పుడు ఒక ప్రత్యేక రాష్ట్రం అంటూ వస్తే, తమకంటూ ఒక అస్తిత్వం ఏర్పడితే ఆ అస్తిత్వం నుంచి ఒక నూతన తెలంగాణ నిర్మాణము చేసుకోగలమైనటువంటి ఒక అత్యంత విశ్వాసం మనకు కనిపించింది. విద్యార్థులు నిర్వహించిన పాత్ర నా రచనలో కూడా నేను అప్పుడు రాశాను. నాకు అప్పుడు కొంత ఆరోగ్యము బాగలేకినప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాను, కానీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు నిర్వహించిన ఒక సభ, దానికి అప్పటి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళ్ళి వాళ్ళు అనుమతి తీసుకొచ్చారు. కోర్టు కొన్ని నిబంధనలు పెట్టింది. నిబంధనల ప్రకారం నిబంధన ఒక్క చోట కూడా ఉల్లంఘించకుండా 1.5 లక్షల మంది పిల్లలు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ ముందర ఒక అద్భుతమైనటువంటి మీటింగ్ నిర్వహించారు. ఆ మీటింగ్లో ఎవరెవరిని పిలవకూడదు, వాళ్ళు వేరే వాళ్ళని పిలవద్దని కోర్టు అదే చేశారు. ఎవరిని పిలవలేదు. కొన్ని అడ్డంకులు ఏర్పడ్డా ఎక్కడెక్కడో దారిలోంచి ఉస్మానియా చేరుకున్నారు. ముళ్ళ కంపలను దాటి తర్వాత భిన్న మార్గాల ద్వారా ఒకరోజు ముందొచ్చి, అంటే నిజానికి ఆ సంసిద్ధత చూస్తే నాకైతే చాలా ఆశ్చర్యం వేసి, ఇన్ని ఆంక్షల మధ్యన, ఇంత అసలు అడ్డంకుల మధ్యన విద్యార్థులు ఎక్కడి నుంచో మూల మూలల నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆ సభ నిర్వహించుకున్నారు. ఆ సభ ద్వారా ఉత్తేజం పొందిన వాళ్ళు నేను కూడా ఒప్పుకున్నా. అంటే యువత ఇంత తెలంగాణలో ఇంత పట్టుదలగా, ఇంత క్రమశిక్షణతో, అంటే ఎక్కడ కూడా పెట్టిన నిబంధనలు ఉల్లంఘించకుండా తాము కోర్టు చెప్పిన పద్ధతిలోనే, కోర్టు ఇచ్చిన టైం కంటే 5 నిమిషాల ముందు సభను ముగించారు. అంటే దీనికి ఎంత అసలు డిసిప్లిన్ కావాలో. 1.5 మంది పిల్లలు, ఏమైనా జరగవచ్చు. ఇవాళ ఎక్కడ మీటింగ్ జరిగితే సరిగా జరుగుతుందా లేదా అని మనం అనుకునే సందర్భంలో ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు ప్రదర్శించిన క్రమశిక్షణ, పట్టుదల, తర్వాత వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకని వాళ్ళు ఏమాత్రం రాజీ పడకుండా చేసిన పోరాటం ఏదైతే అది నిన్నటి చరిత్ర, అది ఇవాళ చరిత్ర. కనుక యువత ఏ పాత్ర నిర్వహించగలరు, సమాజ చలనాన్ని ఎంత తీవ్రతరం చేయగలరు అనడానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కంటే మించిన మనకు ఎగ్జాంపుల్ అవసరం లేదు. అస్సాం గణ పరిషత్ కూడా అలాగే యువతనే, అక్కడంతా మొత్తం విద్యార్థులే అసలు ఉద్యమాన్ని నడిపారు. ఉద్యమం నడిపి ఏజీపీ అస్సాం గణ పరిషత్తు అధికారంలోకి వచ్చారు. అసలు నిజానికి మహంతా మొట్టమొదటి చీఫ్ మినిస్టరు లా కాలేజ్ హాస్టల్ నుంచి ఆయన చీఫ్ మినిస్టర్, హాస్టల్ నుంచి చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళాడు యువత. కానీ వాళ్ళకు నేను చాలా సందర్భాల్లో వాళ్ళని అడుగుతూ వచ్చాను, ఎందుకు మీరు ఇంత పోరాటం చేసి ప్రజలు మీకు ఒక అవకాశం ఇస్తే ఎందుకు మీరు అస్సాంను పునర్నిర్మించలేకపోయారు అని అంటే, అస్సాం కొరకు పోరాటం, కానీ అస్సాం వచ్చిన తర్వాత లేదా అస్సాంలో మనం అధికారులు ఏం చేయాలి దాని మీద మాకు స్పష్టత లేదు. పోరాటం చేశాము అస్సాంలో, మేము అప్పుడున్న పాలక పార్టీని ఓడించాం, మేము అధికారంలోకి వచ్చాం, కానీ మాకు అనుభవం లేదు, మేము విద్యార్థులం. కనుక ఒక్కసారి అధికారం వచ్చే వరకు పూర్తిగా మా పాలనా యంత్రాంగం మీద ఆధారపడడం వలన అప్పటికే యంత్రాంగము చాలా ఒక చెడిపోయిన యంత్రాంగము నడిపే క్రమంలో నిజంగానే మేము సరిగా నడపలేకపోయాము అనేటువంటి వాళ్ళు అంగీకరిస్తుంది. నేను అస్సాం వెళ్ళినప్పుడల్లా వాళ్ళ నాయకత్వాన్ని కలిసి, ఎందుకు మీ ఉద్యమం ఇంత పెద్ద ఉద్యమం నడిపిన మీరు అంటే, ఒకటి యువత ఎప్పుడైనా ఉద్యమాల్లో పాల్గొనేటప్పుడు కేవలం ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రము అని వరకు వాళ్ళ పట్టుదల, కానీ తెలంగాణ రాష్ట్రం ఏం చేయాలి, యువతకు అక్కడ ఒక పాత్ర ఉంటుంది. ఇవాళ మనం చరిత్ర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకు తెలంగాణ వచ్చింది, వచ్చిన తర్వాత యువత ఏం చేశారు, ఉద్యోగాలు వస్తాయి, లేక విపరీతమైన ఉద్యోగాలు వస్తాయని ఒక ఆకాంక్ష పెరిగి లక్షలాది మంది పిల్లలు ఉద్యోగాల కొరకు వాళ్ళు పరీక్షల కొరకు తయారు కావడం మొదలుపెట్టారు. మీ తెలంగాణ వచ్చిన తెలంగాణ ఏం చేసుకోవాలి, మీ ఉద్యోగమే కాదు కదా, ఉద్యోగాల కొరకు కాదు కదా, తెలంగాణ పునర్నిర్మాణం కొరకని కదా మనం పోరాటం చేసింది. మరి తెలంగాణ పునర్నిర్మాణం కొరకు మనం పోరాటం చేసినప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణని ఏం చేయాలి? నేను అనుకున్న ఏంటంటే, యువతకి 2 ఉండాలి. ఒకటి తాము అనుకున్న దానికి పోరాడడం, రెండవది తమకంటూ కొన్ని ఆశలు, తమకంటూ స్వప్నం ఉండాలి. ఎలాంటి సమాజ నిర్మాణం అని ఒక సామాజిక ప్రాపంచిక దృక్పథం లేకపోతే యువత
తాము పోరాటాల్లో పాల్గొన్నంత పటిష్టంగా తీరా పోరాటము విజయవంతమై రాష్ట్రం వస్తే ఆ రాష్ట్రాన్ని ఎలా నిర్మించుకోవాలి, ఆ రాష్ట్ర నిర్మాణం ఎలా ఉండాలి, ఆ సమాజం ఎలా ఉండాలి, రాజకీయాలు ఎలా ఉండాలి, ఆర్థిక వ్యవస్థ, ఈ ఒక సమగ్రమైన స్వప్నం ఇవాళ యువతకి చాలా అవసరం. మీరు భగత్ సింగ్ రచించితే ఎలాంటి దేశం అనేది కూడా ఆయన ఆలోచించాడు. భారతదేశానికి చాలామంది ఆలోచించని ఆలోచన ఏమిటంటే దేశానికి స్వాతంత్రం వస్తే ఎలాంటి భారతదేశం అనేది మీరు భగత్ సింగ్ రచనలో చూడవచ్చు. మన యువత ఇవాళకైనా మీరు నిర్వహించవలసిన పాత్ర, సరే పరీక్షలకు తయారు కావాలి, ఉద్యోగాల కొరకు అనేది అది ఒక్క మీ వ్యక్తిగతమైన సమస్య. కానీ మీరు సమిష్టిగా నిజంగానే తెలంగాణ వచ్చిన తర్వాత పునర్నిర్మాణంలో భాగమై, పునర్నిర్మాణం అంటే ఏమిటి, తెలంగాణ సమాజం ఎలా మార్చాలి అని నిజంగా మీరు ఆలోచించి ఉంటే తెలంగాణ పరిస్థితి ఇలా ఉండేది కాదు. కనుక మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఆశలు, ఆకాంక్షలు, ఆదర్శాలు, ఆశయాలు అవి మన జీవితంలో, ముఖ్యంగా యువత జీవితంలో అది భాగం. వ్యక్తిగత నిజాయితీ, వ్యక్తిగతమైనటువంటి కొంత కాకుండా కొంత మనకు అంటే పోరాడేప్పుడు చేసినంత త్యాగం, అంత పడ్డ కష్టాలు, ఎదుర్కొన్న జైళ్ళు, ఇవన్నీ మీరు ఎదుర్కొన్నారు. కానీ మీరు తెలంగాణ వచ్చిన తర్వాత ఏం తెలంగాణ అనేటువంటిది మీకు స్పష్టత లేకపోవడం వలన మీకు ఆ సమస్య. ఇప్పటికైనా తెలంగాణ యువత ఆలోచించాలంటే మనకి ఎటువంటి తెలంగాణ కావాలి, ఇప్పుడున్న తెలంగాణ పునర్నిర్మాణం ఎలా చేసుకోవాలి, ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాలు నిజంగా ఒకవేళ రాజకీయాలను ప్రభావం చేయాలంటే మీరు చెప్పే పరిస్థితిలో ఉండాలి. మీరు సమిష్టిగా సమాజానికి, రాజకీయ వ్యవస్థకి నిరంతరంగా మేము ఇటువంటి తెలంగాణ కోరుకుంటున్నాం అనేటువంటిది మనకు స్పష్టత ఉండాలి. కనుక ఈ స్పష్టత అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మీరు ఇవాళ తెలంగాణ ఇలా ఉండేది కాదు. మళ్ళీ మొన్న ఎన్నికల్లో కూడా సరే ఆ అధికారంలో ఉన్న పార్టీ చాలా తప్పులు చేసిందని మీరంతా తిరిగారు, గ్రామాలకు తిరిగారు, ప్రచారం చేశారు. నిజంగానే ఆ పార్టీ ఓడిపోయింది. ఏ పార్టీ అధికారంలో వచ్చినా కూడా మీరు ఒక నైతిక శక్తిగా, సమాజంలో ఒక నైతిక శక్తిగా, కాస్త స్వార్థము దాటి అందరి ప్రజల గురించి ఆలోచించడం అనేది చేస్తే యువత ఇప్పటి కూడా ఒక కీలకమైనటువంటి పాత్ర సామాజిక మార్పులో వాళ్ళు నిర్వహించవచ్చు. కనుక యువతకి ఏం కావాలి అంటే నా దృష్టిలో ఒకటి నైతికత, అది చాలా ఇంపార్టెంట్. రెండవది పట్టుదల. మూడవది కొంత ఇబ్బందులైనా కొంత వ్యక్తిగతమైనటువంటి విషయాలు కొంచెం పక్కకు పెట్టి మొత్తం చుట్టూ ఉండే సమాజాన్ని గురించి ఆలోచించాం. మీరు చనిపోయిన ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు తెలంగాణ సందర్భంలో వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నది కొందరైతే వాళ్ళు మాట్లాడుతూ లేదా రాసి మేము చనిపోతే చనిపోయాం, కానీ మా తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత అందరికీ అవకాశాలు రావాలి, అందరికీ ఒక పాత్ర ఉండాలని వాళ్ళు అలాంటి స్వప్నం కొరకు త్యాగం చేశారు. ఆ త్యాగం యొక్క ప్రభావం ఏమైంది అనేది ప్రశ్న కూడా ఉంది. కనుక త్యాగాల చరిత్ర ఉంది. తెలంగాణ పోరాటంలో రాజీ లేని పోరాటం చేశారు, చాలా ఇబ్బందులు పడ్డారు, అయినా కూడా మీరు వెనుదిరగకుండా పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నారు. ఇవాళ తెలంగాణ యువత ఏదైతుందో ఎందుకు ఆ పోరాటంలో మనము అంతా అంటే ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని తెలంగాణ తెచ్చుకున్నామని అంటే ఇప్పటికైనా మీరు కూర్చొని ఆలోచించి తెలంగాణ సమస్యలు ఏమిటి, తెలంగాణ సమాజం ఎలా ఉండాలి, ఎలాంటి ఒక రమణీయమైన సమాజాన్ని నిర్మించుకోవాలి. మీరు తప్పించి ఎవరు నిర్వహించలేదు దాన్ని, ఆ పాత్ర మీరే నిర్వహించగలరు. కనుక మీరు ఇవాళ ఎటువంటి తెలంగాణ మన నిర్మాణం, మానవీయంగా, ప్రజాస్వామ్యంగా, ఇతరుల పట్ల స్పందించి కాస్త సమస్యలన్నీ పరిష్కారమై ఒక మానవీయ సమాజ నిర్మాణం కొరకని మనము, ఎందుకంటే ఇప్పుడు సమాజంలో ఎంత అమానవీయమైన సంఘటనలతో మీరు చూస్తున్నారు, ఎంత హింస జరుగుతుందో చూస్తున్నారు. అసలు భర్త భార్యను చంపుతున్నాడు, భార్య భర్తను చంపుతున్నాడు. మీరు చూశారు, భర్త భార్యను చంపి ముక్కలుగా కోసి ప్రెషర్ కుక్కర్లో వండి ఆమెను తీసుకుపోయి ఎక్కడో నదిలోనో ఎక్కడనో చెరువులో పడేశాడు. మనిషి ఏమవుతున్నాడు, మనిషి ఎందుకంత విధ్వంసం అవుతున్నాడు? ఈ మధ్యన వాడు మనమడు తాతను చంపాడు. ఎవరో ఒక ఆమె 300 కోట్ల ఆస్తి ఉన్నవాళ్ళే, కొన్ని పేదరికం కదా ఆస్తి ఉన్నవాళ్ళే, కోడలకు 100 కోట్లు ఇస్తే 200 కోట్ల కొరకని అర్థం చంపించింది. అంటే మా నాగర్ కర్నూలు జిల్లా మహబూబ్నగర్లో తల్లి తన భర్త వాడు బాగా తాగి ఇచ్చేస్తే తాను ఆత్మహత్య చేసుకోవాలని పిల్లల్ని, 4 పిల్లల్ని
నదిలో కృష్ణానదిలో పడేసి దాంతో చనిపోయింది. ఈ మధ్యన తల్లులు ఆత్మహత్య చేసుకుని పిల్లలను చంపేసి వస్తున్నారు. ఎందుకంటారు అంటే ఇంతకుముందు కనీసం ఆత్మహత్య చేసుకున్నప్పుడు మామలు చూసుకుంటారు, అన్నలు చూసుకుంటారు, ఏదో చెల్లెలు చూసుకుంటారు, ఎవరైనా మా పిల్లల్ని చూసుకుంటారు, నేను చనిపోయినా పర్వాలేదు అనే దగ్గర నుంచి ఎవరు పిల్లల్ని చూసుకోరు, అనాథలు అయిపోతారు పిల్లలు. కనుక ఈ పిల్లల్ని వదిలిపెట్టిపోతే జీవితం అంతా వాడు దుర్భరమైన జీవితం ఉంటుంది కాబట్టి నాతో పాటు వాళ్ళని కూడా చంపడం అని చేస్తున్నారు. చిన్న చిన్న మాటలకి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్య అనేది మార్క్స్ అంటే ఒక రోగగ్రస్త సమాజంలో అది ఒక సిమ్టమ్, అంటే సమాజానికే జబ్బుపడ్డప్పుడు మనిషి ఆత్మహత్య. సమాజంలో స్నేహం ఉందనుకోండి, స్నేహంలో మీరు ఎవరిదైనా వెళ్ళి ఆత్మీయంగా హృదయం విప్పి మాట్లాడుకోగలిగితే ఆత్మహత్య చేసుకోరు. మనకు ఆత్మహత్య చేసుకోవాలనుకోకుండా స్నేహితులు పోయి నాకు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తుంది అంటే స్నేహితుడు కూతురు చెప్తాడు, ఎందుకు మనం ఉన్నాం కదా, ఆత్మహత్య చేసుకోవాలి, మనం పోరాడదాం, సమస్యలు ఉంటే కొట్లాడదాం అని చెప్తారు ఎవరైనా. కానీ హృదయం విప్పి చెప్పుకుని ఇంకో మనిషి లేకుండా పోయాడు కనుక వాడు పోయి నిర్ణయం తీసుకొని మా ఆత్మహత్య అంటున్నారు. ఇంత మానవ సంబంధాలు కూలిపోతున్న సందర్భంలో మనిషిని నిలబెట్టడం ఎట్లా, మానవీయ విలువలు నిలబెట్టడం ఎట్లా, స్నేహాలను నిలబెట్టడం ఎట్లా, తర్వాత కుటుంబాలను నిలబెట్టడం ఎట్లా, తల్లిదండ్రుల పోషణ ఎట్లా, ఇవన్నీ కూడా మీరు ఆలోచించవలసిన సమస్యలు. ఇవాళ మనం ఏమి త్యాగాలు చేయవలసిన అవసరం కానీ మనిషిగా మనం మిగగలిగితే, మనం కొంత మానవీయమైనటువంటి స్పర్శ మనకుండి కాస్త సమాజంలో మానవీయ విలువల్ని మీరు పెంచగలిగితే ఇప్పటికీ సమాజాన్ని మనం రక్షించుకోవచ్చు. కానీ మీరు దీన్ని పట్టించుకోకపోతే మనుషులు కూలిపోతే, అలాగే ప్రకృతి విధ్వంసం జరిగితే ఒకవైపు ప్రకృతి ఓవైపు మనిషి, ఇంకా మీరు దుర్భరమైన సమాజంలో జీవించవలసి వస్తుంది. ఇట్లా మన ఇది మానవ సంబంధాలు కూలిపోతే మీరేం చేయకపోతే, మీరు అడవికి వెళ్ళి పోరాటం చేయమని చెప్పండి. నేనేమంటున్నానంటే మీ చుట్టూ ఉండేటువంటి సమాజాన్ని ప్రేమించడం. ఈ మధ్యన నేను ఒక స్కూల్కి వెళ్ళి లెక్చర్ ఇచ్చాను, అది స్కూల్ పిల్లలే. నేను భారత రాజ్యాంగంలో ఉండే 3 విలువల గురించి చెప్పాను. ఒకటి స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వం. ఈ 3 విలువలు ఎందుకో మానవ సమాజంలో మీరందరూ పిల్లలు ఈ విలువల్ని మీ జీవితంలో పాటించాలి అంటే, ఒక పిల్లవాడు లేచి మీరు స్వేచ్ఛ అన్నారు, స్వేచ్ఛగా ఆలోచించమన్నారు, మళ్ళీ సౌభ్రాతృత్వం అంటున్నారు. సౌభ్రాతృత్వం అనేది నాకు చెప్పి అందరినీ ప్రేమించాలని చెప్తున్నారు. కానీ మనుషులను ద్వేషించడం కూడా నా స్వేచ్ఛలో భాగమే. ఒక 10-11 తరగతి పిల్లోడు మనుషులను ద్వేషించడం తన స్వేచ్ఛలో భాగం అనుకుంటున్నాడు. స్వేచ్ఛ అంటే సౌభ్రాతృత్వం ఉంటుందంటే సౌభ్రాతృత్వానికి స్వేచ్ఛకు వైరుధ్యం ఉందంటున్నాడు పిల్లోడు. మనిషిని ద్వేషించడం స్వేచ్ఛ అంటున్నాడు. అంటే మీరు ఆలోచించండి, ఆ పిల్లోడు జీవితం అంతా మనుషులను ద్వేషిస్తూ జీవిస్తే సమాజం ఏమైపోతుందో మీరు ఆలోచించండి. కనుక మనము మనిషిలో మానవత్వం ఎందుకు అవసరము, మనం మనుషులం, అందరూ మనుషులే. మనుషులను ప్రేమించడంలో మనిషి చాలా ఉన్నతంగా ఎదుగుతాడు, ద్వేషించడంలో మనిషి కోల్పోతాడు. కనీసం ఈ మానవీయ విలువలనైనా కాపాడుకుని అది మీ చేతిలో ఉంది. మీరు పెద్ద పోరాటాలు చేయడం సరే, సమాజం సంక్షోభం వస్తే పోరాటాలు అవసరం ఉంటే చేయండి. కానీ మీరు ఇప్పుడు తక్షణమే చేయవలసిన పని ఏమిటంటే, మనం ముందు ఆత్మ పరిశీలన చేసుకొని మనలో ఉండేటువంటి మానవత్వము, మానవీయ విలువల్ని కాపాడుకొని మానవత్వాన్ని పెంచుకొని ఒక ప్రేమించే సమాజం, అందరు కలిసి ఉండే సమాజం అనే స్వప్నానికి మనం ఏం పాత్ర నిర్వహించగలము ఇప్పుడున్న పరిస్థితులు అనేది మీరు ఆలోచించి, తెలంగాణ సమాజం పూర్తి అమానుషంగా, అమానవీయంగా మొత్తము ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ద్వేషము ఇది దీంట్లో పడకుండా కనీసం తెలంగాణను కాపాడుకోవాలి. తెలంగాణ ఉండే సామరస్యాన్ని, తెలంగాణ ఉండే కాంపోజిట్ కల్చర్ని, ఇది జయశంకర్ గారు నిరంతరంగా చెప్పాడు. డాక్టర్ తెలంగాణకు కాంపోజిట్ కల్చర్ ఉంది, దీనికి ఒక వైవిధ్యం ఉంది, ఇది వైవిధ్య సామరస్యం ఉంది, దీనికి ఒక విశాలమైన సుదీర్ఘమైన చరిత్ర ఉంది అని చెప్పేవాడు. కనుక గంగా జమున తహజీబ్ అని చెప్పేవాడు సారు. అంటే ఇవి ఏవైతే విలువలు ఉన్నాయో ఈ విలువల్ని కాపాడుకొని మీరు ఇప్పుడు చేయవలసిన పాత్ర ఏమిటంటే, ఈ కూలిపోతున్న మానవ సంబంధాన్ని మనం కాపాడగలము. ఇది ఆలోచించి ఈ పాత్ర మాత్రం తక్షణమే నిర్వహించాలి, తర్వాత పాత్ర ఏమిటనేది మనం ఆలోచించుకోవచ్చు. ఇదే నా తెలంగాణ పిల్లలకి మనం చెప్పగలిగినటువంటి ఒక సలహా. మరిన్ని అంశాల కోసం లక్ష్యం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.